మనల్ని తీసుకుపోవాలంటే ఆయనకు నచ్చినట్టుగా మనము బ్రతకాలి, లేకపోతే తీసుకుపోడు. 365 సంవత్సరాలు లోకమాలిన్యము టచ్ కూడా చేయకుండా హానోకు బ్రతికిందంటే గ్రేట్ అండి. హల్లెలూయా. ఓ మాట చెప్పాలా, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. అనుక్షణము భక్తితో బ్రతకాలి. ఎందుకంటే నువ్వు ఎప్పుడు చనిపోయినా ప్రభు రాజ్యంలో ఉండాలంటే భక్తితో బ్రతకాలి. నువ్వు ఎప్పుడు చనిపోయినా ప్రభు రాజ్యంలో జీవించాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. 3 ఆప్షన్లు చెప్తా చూడండి, అందుకే టైం సరిపోదని చెప్పాడు. 3 చెప్తున్నా చూడండి. కుమారుడు ఎవరు? యేసుక్రీస్తు. తండ్రి ఎవరు? యెహోవా. పరిశుద్ధ ఆత్మ దేవుడు లోకంలో సంచరిస్తుంది. మొత్తం ముగ్గురు ఒకటే, త్రియేక దేవుడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్టిజం ఇస్తాము. ఇప్పుడు చెప్తున్నాయి, తండ్రికి ఏమో ఎవరు? మన తండ్రి అయిన దేవునికి, యెహోవా. రైట్. మన తండ్రి అయిన దేవునికి ఏం కావాలో తెలుసా? మన నుండి ఎవరైనా డౌట్ చెప్పడానికి వచ్చిందండి? అసలు దేవునికి మన నుండి ఏం కావాలి అని వచ్చిందా లేదా? సరే, వస్తే రాలేదో, రాకపోతే వచ్చిందో లేదో ఒకటి మొత్తానికి నేను చెప్తున్నాండి. తండ్రి అయిన దేవునికి మన నుండి ఏమి కావాలి అంటే అంతరంగమందు సత్యం కావాలి. దావీదు రాజుని ఏం చూసిండు? లోపల హృదయాన్ని చూసిండు. నీ లోపల తండ్రి అయిన దేవుడు ఏం చూస్తాడు? ఏం చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయము బాగుండాలి, ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. నీ హృదయం నువ్వు సత్యంగా జీవించాలని చూస్తాడు. కుమారుడు ఏం చూస్తాడు? నువ్వు అందరితో ప్రేమగా ఉండాలి అని చూస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం చూస్తాడు? నువ్వు పరిశుద్ధంగా ఉండాలని చూస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రిఫరెన్స్ ఉన్నాయి, అధ్యాయ వచనాలు ఉన్నాయి, టైం సరిపోదు, తర్వాత చెప్పుకుందాం. తండ్రి అయిన దేవునికి కావాల్సింది హృదయంలో సత్యం. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకొక మాట చదివిస్తుంది చూడండి. ఒక్కసారి కీర్తన గ్రంథం చేయండి. 51. అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. అర్థం క్లోజ్ ఆడ. హల్లెలూయా. తండ్రి అయిన దేవుడు అంతరంగంలో ఏం కోరుకుంటున్నాడు? ఏ కపటం లేకుండా సత్యంగా బ్రతుకు. కుమారుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ప్రేమ. ఆయన ఎంత ప్రేమమయుడు తెలుసు కదా. యేసయ్య అంటే ఇక ప్రేమే. ప్రేమ. ప్రపంచానికి నీ ప్రేమను పంచు. నువ్వు ప్రేమగా ఉంటే నేను నీలో ఉన్నట్టే ప్రూఫ్. నువ్వు నన్ను ధరించుకున్నట్టే, ఇక నువ్వు బ్రతుకుతున్నావు అంటే నేనే ఇంకా జీవిస్తున్నట్టు నువ్వు ఇతరులను ప్రేమిస్తే. 3వది, పరిశుద్ధాత్మ దేవుడికి కావాల్సింది పరిశుద్ధత. పరిశుద్ధంగా ఉండాలి. అర్థమైందండి? ఆదికాండము 2వ అధ్యాయము 17వ వచనము. అయితే మంచి చెడుల తెలివినిచ్చు. మంచిది చెడు తెలివినిచ్చు. వృక్ష ఫలములను తినకూడదు. ఏం చెప్పిండు యేసయ్య? చెప్పండి అండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడను గాక. మంచి చెడులు ఈ లోకంలో ఉన్నాయి. ఏమున్నాయి? మంచి చెడులు ఈ లోకంలో ఉన్నాయి, తినకూడదు అంటుడు దేవుడు. ఏమన్నాడు? చెడు కాడికి పోకు. అక్కడ తోటలో మంచి ఉంది, చెడు ఉంది. ఆదాము ఉన్నాడు, హవ్వ ఉంది, మీరున్నారు, మేమున్నాం. ఈ లోకంలో మంచి ఉంది, చెడు ఉంది. చెడుకి ఏమి హెచ్చరిస్తుంది తెలుసా? నీవు దాని కాడికి పోకు అన్నాడా లేదా? మనసు. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. ఏమన్నాడు? తినకూడదు.
మంచి చెడు, చెడు కాడికి నువ్వు వెళ్ళకూడదు అని అంత క్లారిటీగా హెచ్చరిస్తున్నాడు ప్రభు అయిన దేవుడు. నీవు ఇప్పుడు ఈ లోకంలో ఏముందమ్మా? మంచి ఉంది, దరిద్రం ఉంది. ఇప్పుడు ఈ మంచి ఉంది, దరిద్రం ఉంది కదా. మీ పిల్లలు ఉన్నారు అనుకో, ఆడ మంచి చెడు ఉంది అనుకో, ఫస్ట్ పోయి చెడుని చేయమంటావా? ఏమంటావు? ఉదాహరణకి ఇంట్లో కుమారుడు తండ్రి ఉన్నాడు అనుకో. తండ్రి ఒక మందుబాటుని తీసుకొచ్చి ఇంట్లో కూర్చొని భార్యని మంచి చేపల కూర చేయి తాగుతూ తింటా అంటే భార్య అంటది, అయ్యా నువ్వు కొడుకు మొగడ తాగుతున్నావు, రేపు కొడుకు కూడా చెడిపోతాడు, బయటనే రా, ఏం తెలియను లాగుండు అని భార్య అంటది. ముందే కాపాడుకుంటుంది కుమారుణ్ణి. అవునా కాదా? తాగంటదా, ఇద్దరు కూర్చొని తాగుంట అన్నదట్లా. తండ్రికి వస్తే అయ్యా ఇలాంటివి తీసుకురాకయ్యా, కుమారుడు పాడైపోతాడు, పెద్దగైపోతుండయ్యా అని కాపాడుకుంటుంది. అవునా? సేమ్ అట్లే మంచి ఉంది, చెడు ఉంది, వద్దయ్యా వద్దమ్మా అని అంటుండే దేవుడు. హల్లెలూయా. వద్దయ్యా వద్దమ్మా, ఒక్కసారి నువ్వు అది కనుక తాకినవు అనుకో, నిన్ను ముంచేస్తాడు సాతానుగాడు, నిన్ను లోకంలో పడేస్తాడు. ఒక్కసారి నువ్వు లోకంలో పడిపోయిన తర్వాత బయటికి రావట అసాధ్యం. ఒక్కసారి ఏదైనా చెడు అలవాటు అయిందంటే బయటికి రావడం చాలా కష్టం. ఎందుకంటే ఆ సాతాన్ అనేది ఎట్లుంటది అంటే ఈ చెడుని నీకు వ్యసనముగా మార్చేస్తుంది. నీకు ఒక వ్యసనం ఎట్లా మారుస్తుంది అంటే ఈ లోకము ఇదే బాగుంది మంచొద్దు అని నీకు సాతాన్ గాడు ప్రేరేపించి లోకంలో పడేస్తాడు. దేవుడు అంటుండు, నీవు నీ కన్న బిడ్డలను ఎలా కాపాడుకోవాలనుకున్నావో మనందరం ఆయన బిడ్డలమే కాబట్టి ఈ లోకములో మంచి ఉంది, చెడు ఉంది, చెడు యుద్ధకు పోకు అని అంటాడు. హల్లెలూయా. అయితే ఈ మంచి ఉంది, చెడు ఉన్న సంగతి ఆదాము నుంచి అందరికీ తెలుసుకుంటూ వచ్చేసరికి హానోకు గడ ఆగింది. అయితే ఈ హానోకు దేవుని మాటిని నా దేవుడు చెడు యుద్ధకు పోవద్దంటుడు కాబట్టి నేను దేవుని కాడికి పోవాలంటే మంచే చేయాలి కాబట్టి దేవుని ఆజ్ఞను పాటించి. ఏం ఆజ్ఞయ్య? అంత బరువేమనుందో ఆజ్ఞ పాటించండి. ఏం లేదు, నీవు ఈ లోకంలో ఉన్న చెత్త మాలియ పాపానికి దూరం ఉంటే చాలయ్యా యేసయ్యకి. అదే కోరుకుంటున్నాడు. అట్లా హానోకు కోరుకొని 365 సంవత్సరాలు నేను యేసయ్యకి నచ్చినట్టుగా జీవించి యేసయ్యని నవ్విస్తాను. ఏమన్నాడు? నవ్విస్తాను, సంతోష పెడతాను. ఈ ఆదాము ఏం చేసిండు? ఈ దేవాది దేవుని మనసు నొచ్చుకునేలా చేశాడు. అందుకన్నా ఉంటుంది, నా మనసు నొచ్చుకునేంత పాపం చేసి ఉన్నారు వీళ్ళు అనే బాధని ఈ హానోకు ఆ బాధని తీసేసిండు. దేవునికి సంతోషం ఇచ్చిండు, ఆనందం ఇచ్చిండు. హానోకు దేవునికి నచ్చినట్టుగా బ్రతికి నువ్వు నేను దేవునికి సంతోషం ఇచ్చేది చేద్దామా, నొచ్చుకునేటట్టు చేద్దామా? కదా. ఆయనని సంతోష పెట్టాలంటే ఈ లోకమాలిన్యము ముట్టుకోవద్దు. నీ పిల్లల్ని కాపాడుతున్నట్టు నువ్వు కూడా కాపాడబడాలి. దేవునికి మహిమ కలుగును గాక. చదువుకుందాం టకటక. నీవు వాటిని తిను దినమున, ఏంటంట? నీవు వాటి తినుమున నిశ్చయముగా చచ్చిపోతా. నీవు ఈ లోకంలో ఒక్కసారి పడిపోయిన ఎడల నీవు చచ్చిపోతా. ఏమంటుంది దేవుడు ఇక్కడ? ఈ లోకంలో కనుక పాపము మంచి ఉంది, పాపం వైపు నీవు కనుక పోయిన ఎడల నీకు మరణము సంభవిస్తుంది.